హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి. చాలామంది అందరూ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టడానికి చూస్తారు గానీ, టైం సరిపోక వదిలేస్తూ ఉంటారు. క్యారెట్, ఎగ్, రాజ్మా, బాదం పప్పు అన్నీ ఒకేసారి బాయిల్ కుక్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోని చూసారా ఒక 3 ప్లేట్స్, మనకి ఎన్ని ప్లేట్స్ ఉంటే అన్ని ప్లేట్స్‌కి మనం ఎంతమంది తినాలనుకుంటామో అన్ని ప్లేట్స్ ఇడ్లీ పెట్టేసుకోవాలండి. ఇడ్లీ పెట్టేసుకొని పైనున్న ఒక ప్లేట్ మాత్రం వదిలేయాలి. ఎప్పుడైనా మనం ఏ విధంగా కుక్ చేసుకోవాలనుకుంటే పై పార్ట్‌లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కింద పార్ట్‌లో కుక్ చేసుకుంటే ఆవిరంతా పడిపోయి పాడైపోతూ ఉంటాయి. సో, అందుకే పై పార్ట్‌లోనే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! క్యారెట్ అండి, పీల్ ఆఫ్ చేసుకొని క్యారెట్ పెట్టుకున్నాను. 2 ఎగ్స్ పెట్టుకున్నాను. రాజ్మా నైట్ నానబెట్టుకోవాలండి. ఎందుకంటే రాజ్మా కుక్కర్‌లో వేస్తే ఉడకదు. నానబెట్టకుండా అసలు ఉడకదు. సో, అందుకని రాజ్మా అయితే నానబెట్టుకోవాలి. బాదం పప్పు డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ రకంగా పీల్ ఆఫ్ అంతా చేసేసుకోవాలి క్యారెట్‌కి. మనం ఎంత క్వాంటిటీ పెట్టుకుంటామో అంత క్వాంటిటీ, లేదు ఇంకా ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక ప్లేట్ ఇడ్లీ తగ్గించేసుకోవచ్చు. ఇంకా అందులో వెరైటీ మనం ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే పొటాటో పెట్టుకోవచ్చు. అలా ఏమైనా పెట్టుకోవచ్చండి. ఈజీగా అన్నీ ఒకేసారి కుక్ అయిపోతాయి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. డైలీ నేను పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఇలానే పెడతాను. ఒక 5 మినిట్స్‌లో కుక్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఏవైనా వెజిటబుల్స్, మనం ఒకవేళ పిల్లలకి వెజిటబుల్స్ బిర్యానీ చేద్దాం అనుకున్న, వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్న, ఆ వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకోవడం కోసం ఈజీగా క్యారేజ్ కట్టేయవచ్చు పిల్లలకి. మనం ఏటేటైతే ప లాంగ్ బీన్స్ ఇంకా ఏమేమైనా పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, పొటాటో ఇవన్నీ అలా పైన కొంచెం కట్ చేసేసుకొని, లేదా పీల్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా కుక్ చేసేయవచ్చండి. చూస్తున్నారు కదా! 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. కుక్ అయిన తర్వాత చూస్తున్నారా, ఫోర్క్ ఎట్టి గుచ్చితే అవన్నీ బాగా ఉడికిపోయాయండి. చాలా చాలా బాగా. ఎగ్ నేను పెట్టినప్పుడు పగిలిందండి. సో, అందుకని ఆ పైన కొంచెం క్రాక్ వచ్చింది. ఎగ్స్ కూడా చూసారా, ఇడ్లీ కూడా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇడ్లీ కూడాను. ఒక 5 మినిట్స్‌లోనే అన్నీ ఓవరాల్ కుక్ అయిపోతాయి. సో, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి నేను ఎలా పెడతాననేది చూపిస్తాను. రాజ్మా చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. అండ్ బాదం పప్పు కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. క్యారెట్ కూడా బాగా మెత్తగా అయిపోయింది. చూడండి చూపిస్తున్నాను. నేను తేనె వేసుకుంటానండి పిల్లలకి. కొంతమంది సాల్ట్ అలా తింటే పిల్లలు సాల్ట్, కారం కూడా వేసేసుకోవచ్చు. మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను చూస్తారా? అందులోవే నేను ఉడకబెట్టి వేరేగా తీయలేదు. ఇది తేనె అండి. నేను జీలకర్ర వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను.